అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నానాక్రంగూడ సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ మనకు ఒక 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, చూడవచ్చు. ఇది మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకు ప్రాపర్టీ వచ్చేసి ఇదండి. దీనికి ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు. అది మనకి దీనికి ప్లస్ అడ్వాంటేజ్. మీకు చూడవచ్చు, మీకు ఆ చివర ఒక ఫ్లాట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది. మీకు దీని తర్వాత ఇటు సైడ్ ఫ్లాట్స్ కూడా ఉండవు. ఇలా మనం లెఫ్ట్కి వెళ్తే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా ప్రైవసీగా ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ అయితే. ఒకసారి చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. ఓకే, ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. చూడండి, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చూడవచ్చు, మనకి దీనికి ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు. ఓకే, మనకి చూడు బాగా కామన్ ఏరియా కూడా ఎంత స్పేసియస్గా ఉందో. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ షూ ర్యాకు, ఈ ఫ్లాట్కి సంబంధించిన షూ ర్యాక్ అండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఇలా హాల్ ఉంటుంది, సిట్టింగ్ ఏరియా. చూడవచ్చు, ఇది సిట్టింగ్ ఏరియా. చూడండి, ఇది సిట్టింగ్ ఏరియా అండి. మనకి ఇలా స్ట్రైట్ వచ్చాక అక్కడ ఏదైతే మన బాల్కనీ కనపడుతుందో దానికి బిఫోర్ వచ్చేసి మనకి డైనింగ్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇటు సైడు ఇది ఒక హాల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, ఆ స్ట్రైట్లో ఒక బెడ్రూమ్, మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. అది ప్రేయర్ గది. రైట్ సైడ్ని వచ్చేసి మనకి కిచెన్ ఉంటుంది, స్టోర్ రూము, వాష్ ఏరియా. మీకు పిన్ టు పిన్ అనేది చూపిస్తాను. ఓకే, మనం ఇలా ఎంటర్ అయినాక మనకి ఇటు సైడ్ అనేది బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, కబోర్డ్స్, వుడెన్ టైల్స్ వేసారు. మనకి ఇక్కడ డోర్ కార్డ్ చూసుకుంటే ఇటు సైడ్ మనకి ఇది ఒక డ్రెస్సింగ్ లాగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మిర్రర్ ఇచ్చి ఇలా డ్రెస్సింగ్ టాగ్ ఇచ్చారు. డ్రెస్సింగ్ అది చూడవచ్చు. మీకు అటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. మీకు కబోర్డ్స్, మిర్రర్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది, చూడవచ్చు. ఓకే, ఇది రీసేల్ ఫ్లాట్ అండి. ఇది మనకి ఇక్కడ మిర్రర్ అనేది ఇచ్చారు. ఇక్కడ సిట్టింగ్ బేషను. ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, రీసేల్ ఫ్లాట్. ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది చాలా తక్కువ. మీకు ఆ డీటెయిల్స్ కూడా పిన్ టు పిన్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ హాలు కమ్ డైనింగ్ ఏరియాకి వస్తే మీకు ఇటు సైడ్ చూసుకుంటే అది ఇటు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ ఒక బెడ్రూమ్. కబోర్డ్స్ అయితే ఫుల్గా చేయించారండి. చాలా ఫ్యాన్సీగా కలర్ ఉన్నాయి, అంటే అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి కలరు. అక్కడ ఒక విండో, మనకి ఇక్కడ ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఒకటి ఇచ్చారు. చూడండి, మనకి ఈ కమ్యూనిటీలో నన్ను కావాలని చెప్పేసి కొంత ఎన్ఆర్ఐస్ ఒక 2-3 అనేది చాలా రిక్వెస్ట్ చేసి 1 year క్రితం అడిగారు. అప్పుడు మనకు టైం లేక తీసుకురాలేకపోయాను. ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. మీకు ఇక్కడ మిర్రర్ అనేది ఇచ్చారు. ఇక్కడ సింక్ ప్లస్ స్టోరేజ్ ఇచ్చారు. సిట్టింగ్ బేషను, అక్కడ స్నానం చేసేది షవరు అవన్నీ. ఓకే, బాత్రూమ్ అనేది మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్, మనం చూస్తున్న సెకండ్ బెడ్రూమ్. ఓకే, మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాషింగ్ అనేది ఇచ్చారు. కబోర్డ్స్ కింద స్టోరేజ్ కబోర్డ్స్ లాగా ఇచ్చి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ఇచ్చారు. చూడండి, ఇది థర్డ్ బెడ్రూమ్. చూడవచ్చు, ఇది థర్డ్ బెడ్రూమ్. మీకు ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది.
ఇది అటాచ్ బాత్రూమ్. ప్రతి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. మీకు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు. చూడండి కబోర్డ్స్. ఇది అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఒక షవరు, ఒక సిట్టింగ్ బేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్టోరేజ్, హ్యాండ్ వాష్ది, మిర్రరు. ఓకే, మళ్ళీ మనం హాలు ప్లస్ డైనింగ్ ఏరియాలోకి వచ్చాం. చూడవచ్చు మీకు అటు సైడ్ అది కనపడుతుంది, అది బాల్కనీ. ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గది. కాకపోతే వీళ్ళు దీన్ని స్టోర్ రూమ్గా వాడుకుంటున్నారు. ఆల్రెడీ స్టోర్ రూమ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎక్స్ట్రా స్టోర్ రూమ్గా వాడుతున్నారు. వీళ్ళు పూజా గదికి వాడుకోవట్లేదు, గమనించండి. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెను. చూడండి, ఇది ఓపెన్ కిచెన్. మీకు అక్కడ ఫ్రిడ్జ్ చూడవచ్చు. ఇక్కడ చిన్ని గ్యాస్. ఇక్కడ ఒక మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది మనకు స్టోర్ రూము. ఇది స్టోర్ రూమ్ అండి, చూడవచ్చు. ఇది స్టోర్ రూమ్. ఓకే, ఎంత కబోర్డ్స్, స్టోరేజ్, ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా, గ్యాస్ పైప్ లైన్, మీటరు. ఇక్కడ మీకు మస్కిటో అనేది గ్లాస్ అనేది మస్కిటో వేశారు. ఇక్కడ మీరు బట్టలు ఆరేసుకోవచ్చు. చూడండి. ఓకే, ఇక్కడ వాష్ ఏరియాలో కూడా మళ్ళీ ఇక్కడ మనకు బాత్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ లాగా. చూడవచ్చు, ఇక్కడ కామన్ బాత్రూమ్ లాగా వాష్ ఏరియాలో కిచెన్ పక్కన ఇచ్చారు. ఓకే, చూడండి. చూడవచ్చు, మీరు ఇక్కడ చూడవచ్చు కిచెన్లో మనకి ఇది హీట్ది. ఓకే, ఇవన్నీ మనకి హీట్కి సంబంధించిన స్టోరేజ్. మీకు ఇక్కడ కిచెన్లో చూసుకోండి, ఏం కావాలంటే పెట్టుకోవటానికి ఇలా ఇచ్చారు. ఓకే, ఇది మనకి నానక్రం కూడా ఓఆర్ఆర్ పక్కనే ఉంటుందండి. ఇది మనకు ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. చూడవచ్చు, ఇది అండి డీటెయిల్స్ మనకి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 6th ఫ్లోర్ అండి. ఇది మొత్తం G+13-14 ఫ్లోర్స్ దాకా ఉంటాయి. ఇవి G+14 ఫ్లోర్స్. ఇది మనకి 6th ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. మీకు యాజ్టీజ్గా ఎలాగైతే కనపడుతుందో ఫ్లాట్ వీడియోలు ఎలా ఉందో యాజ్టీజ్గా మీకు అలాగే ఇచ్చేస్తారండి. ఓకే, ఇప్పుడు మనం బాల్కనీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. చూడండి, మీకు వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్లాట్. చూడవచ్చు, ఏసీలు. ఓకే, ఇది బాల్కనీ. ఇది ఇప్పుడు ఖాళీగా ఉందండి, ఎవరు ఉండట్లేదు. అందువల్లే మీకు కొంచెం డస్టింగ్ అనేది కనిపించవచ్చు. ఓకే, ఇది సేల్కి పెట్టారు. ఎవరైనా కానీ ఇది కావాలి అనుకుంటే తొందరగా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇది లేట్ అయితే ఆయన రెంట్కి ఇవ్వడానికి ఓనరు రెడీగా ఉన్నారు. ఎందుకంటే టైం లేట్ అయిపోతుంది, రెంట్ వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో రెంట్కి ఇద్దాం అనుకుంటున్నాం. వన్స్ రెంట్కి ఇచ్చినాక అమ్మటం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే విజిట్ చేయాలన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా రెంట్కుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇది అండి డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చే విజిటింగ్ రూల్స్ అంటే మీకు ఎప్పుడు విజిట్ చేయాలనేది పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.